ఆంధ్ర పాలిటెక్నిక్ లో జరుగుతున్న పాలిటెక్ ఫెస్ట్ 2వ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్జేడీ జె సత్యనారాయణ మూర్తి విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించవచ్చునని, విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యలో చేరే విధంగా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అన్నారు. విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల మక్కువ కలిగించి వారిలో సృజనాత్మకత, పరిశోధన శక్తిని పెంపొందించడానికి ఇటువంటి పాలిటెక్ ఫెస్ట్లు దోహదం పడతాయని అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొని పలు రకాల ప్రాజెక్టులు ప్రదర్శించారు. సమాజానికి అవసరమైన ఎన్నో రకాల డివైజర్లు విద్యార్థులు తయారు చేయడం అభినందనీయమని అన్నారు. ఇటువంటి ప్రాజెక్టులు తయారు చేయడాన్ని ఇప్పటి నుండి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మంచి ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా, దేశం గర్వించదగ్గ వ్యక్తులుగా మారతారని తెలిపారు. బెస్ట్ ప్రాజెక్ట్ ప్రెజెంట్ చేసిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించడం జరుగుతుందని తెలిపారు. Thank you, sir. పాలిటెక్నిక్ వచ్చిందండి. వాళ్ళు ఈసీఈ బ్రాంచ్కి సంబంధించిన పిల్లలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్తో చేశారు కనుక వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అంటే పిల్లలు బాగా ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళు మనం ఏ కోడ్ మార్చమన్నా, ఏ విధంగా చేయాలన్నా వాళ్ళు ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఎలిజిబుల్ ఎవాల్యుయేషన్ కమిటీ వాళ్ళకి ఇచ్చింది. అలాగే సెకండ్ ప్రైజ్ హ్యాండ్ గెస్చర్డ్ కంట్రోల్డ్ చైర్ అండి. ఇదేంటంటే డిజేబుల్డ్ పర్సన్స్కి దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఇన్నోవేటివ్ ఐడియా దానికి అప్లికేషన్ ఇచ్చినందుక ఆ యొక్క గ్రేడ్స్లో కొన్ని లెవెల్స్కి పాయింట్స్ ఎక్కువ పట్టడం వలన వాళ్ళకి సెకండ్ ప్రైజ్ ఇచ్చింది. ఇందులో ఏ పార్షియాలిటీ లేదండి. ఎందుకంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కండక్ట్ చేసింది కదా అని గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇవ్వడానికి ఇచ్చారనడానికి ఏమీ లేదు. ఎవాల్యుయేషన్ కమిటీ పర్ఫెక్ట్గా పనిచేసింది. ఎలిజిబుల్ పర్సన్స్ భాగంగా వాళ్ళు న్యూ ఇన్వెన్షన్స్ ఏమీ లేకపోయినా కానీ మా పిల్లలు ఉన్న వాటిని ఇంప్రూవ్ చేసి వాళ్ళు సత్తా చూపించారు. దానికి మేము టెక్ఫెస్ట్ 24 జరుపుకుంటున్నాము. ఇది 2 ఏళ్ళకి ఒకసారి మా డిపార్ట్మెంట్ తరఫున జరుపుకుంటాము. ఇప్పుడు రీజనల్లో ఈ టెక్ఫెస్ట్ అనేది ఆంధ్ర పాలిటెక్నిక్లో ఏర్పాటు చేయడం జరిగింది మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో. ఇక్కడ మొత్తం ఈ రీజనల్లో ఉన్నటువంటి కాలేజీలు, గవర్నమెంట్, ప్రైవేట్ అన్నీ కూడా పాల్గొని అన్ని పిల్లలందరూ డిస్ప్లే చేయడం జరిగింది. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళలో ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాస్ని బయటికి తీసి దాన్ని ఒక అప్లికేషన్ ఫామ్లో, అంటే డే టు డే నీడ్స్ ఉంటాయి, చిన్న చిన్న నీడ్స్, ఆ నీడ్స్కి తగ్గట్టుగా వాళ్ళకి బయటికి తీసి దాని అప్లికేషన్ లెవెల్లో వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఎక్స్పోజర్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందని ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి మా శాఖ ఇటువంటి కార్యక్రమం చేస్తుంది. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా మంచి ప్రాజెక్టు చేశారు. ఎందుకంటే డిప్లొమా విద్య అనేది చాలా తక్కువలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. అది మా అభిప్రాయం. నేను చాలా తక్కువ ఫీజులో మంచి భవిష్యత్తు, వాళ్ళకి ఉద్యోగాలు 90% వస్తాయి, కానీ ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి ఇష్టపడకుండా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. అందుకని అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈరోజు నా డ్యూటీ భాగస్వామ్యంగా వచ్చి విజిట్ చేసి వీళ్ళందరినీ ఎలా చేశారు ఏంటని చూద్దామని వచ్చాను. అదండి. థ్యాంక్ యూ. సామాజిక మాధ్యమాలలో తమపై దుష్ప్రచారం చేసి తమ బ్రతుకులు పొట్టలు కొట్టవద్దని
లారీ ఓనర్స్ అసోసియేషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమను సామాజిక మాధ్యమాల్లో ఒక మాఫియాగా చిత్రీకరిస్తూ చేసిన ప్రసంగం తమను ఎంతగానో బాధించిందంటూ లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కాకినాడ సంజయ్ నగర్లో ఉన్న లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో వారు నిరసనను చేపట్టారు. ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు, కార్యదర్శి అల్లం రాసు, కోశాధికారి గణేశుల వాసు ఆధ్వర్యంలో లారీ యజమానులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లారీలను రానివ్వకుండా అడ్డుపడి ఒక మాఫియా కేంద్రంగా మార్చారని చెప్పడం తగదంటూ వారు పేర్కొన్నారు. తమ పిల్లలు పెరిగి అనేక చోట్ల స్థిరపడ్డారని, కాకినాడ పోర్టులో లారీ యజమానులు మాఫియాగా తయారయ్యారంటూ చెప్పడం ఏమిటంటూ వారు అడుగుతుండడంతో తమకు బాధగా అనిపించిందన్నారు. ప్రస్తుతం లారీల నిర్వహణ చాలా భారంగా మారిందని, ఒక లారీపై సుమారు 4 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, వారిని మాఫియా కుటుంబంగా చిత్రీకరించడం తగదన్నారు. 1961 నుండి ఈ అసోసియేషన్ నిర్వహిస్తున్నామని, నాటి నుంచి నేటి వరకు పోర్టుకి లారీ యజమానులుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నామని వారు చెప్పారు. కరోనా సమయంలో తమ అసోసియేషన్ ద్వారా డ్రైవర్ల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, ప్రభుత్వంకు 10 లక్షల రూపాయల సహాయాన్ని అందించినట్లు వారు గుర్తు చేశారు. కరోనా సమయంలో తమ లారీ డ్రైవర్లు ప్రాణాలు తెగించి ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను గమ్యస్థానాలకు చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. తమపై చేస్తున్న దుష్ప్రచారంలో ఎటువంటి నిజం లేదని, దీనిపై నిజ నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. తమపై మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప్రచారం వలన చులకన భావం ఏర్పడి మా బ్రతుకు తెరువులు కోల్పోయే అవకాశం ఉందని, అందువల్ల దుష్ప్రచారం మానుకోవాలని దాసరి శ్రీనివాసరావు, అల్లం రాసు, గణేశుల వాసు వేడుకున్నారు. నా పేరు కొండమూరు చంద్రశేఖరరావు. నేను లారీ ఓనర్ని. ఈ అసోసియేషన్ 61లో పెట్టారు. ఈ రోజంటే కాకినాడ పోర్టులో డీ బోర్డర్ పోర్టు తర్వాత పంట్లు ఇవన్నీ వచ్చినాయి. ఈ పామాయిల్ కూడా ఈరోజు వచ్చింది. పూర్వం పడవల మీద లోడ్ చేసిన కాడి నుంచి కూడా మీ అసోసియేషన్కి ఛాంబర్ ఆఫీస్కి కలిపి కమిట్మెంట్ ఉంటుంది. ఒక ఆయిల్ రేటు పెరగాలన్నా, ఆయిల్ రేటు తగ్గించినప్పుడు కిరాయిలు పెరగాలన్నా ఏదైనా సరే ఛాంబర్ ఆఫీస్లో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీ ఓనర్స్ వెళ్ళి ఆ ఛాంబర్ ఆఫీస్లో ఉన్న నెంబర్లతో చెప్పుకుంటే వాళ్ళు రేటు నిర్ణయిస్తారు. ఆ రేటు నిర్ణయించిన రేటు మీద మేము లారీ ఓనర్స్ అసోసియేషన్ తోలుతాం. మేము సీరియల్ విధానంలో మేము వెళ్ళగా మిగిలిన లోడ్లు బయట అసోసియేషన్లోకి ఇస్తాం. ఇక్కడ అంతా కూడా మా రేటే, మాకో రేటు, వాళ్ళకో రేటు, ఒక రోజుకు ఒక రేట్ అనేది ఉండదు. ఇక్కడ యూనియన్ ఉంది. ఎప్పటి నుంచో మా నాన్నల కాడి నుంచి ఎప్పుడో 61లో పెట్టిన కానీ స్థాపించింది. ఈరోజు తెలుసో తెలియకో ఆయన వంశీ గారు, మహా టీవీ వంశీ గారు ఏం మాట్లాడతారో ఒకసారి ఆలకించండి సార్. ఎవరైతే ఆ కాకినాడ పోర్టులో వెహికల్స్ మాఫియా ఒకటి ఉంటుందట, లారీలు, వాళ్ళు ఆ లారీలు అనేటువంటి వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళు చెప్పిన రేట్ అనట. మనకి నచ్చకపోతే మేము బయట నుంచి తెప్పించుకుంటాం అంటే మీరు బయట నుంచి తెప్పించుకోవడం లేదు. మాది ఇక్కడ యూనియన్, మా లారీ ఇక్కడికి మేము చెప్పిన రేటుకి మీరు ఇవ్వాలి. మీరు అలా కావాలంటే బయట నుంచి లారీ తెప్పించుకోవడం లేదు. వాళ్ళు తక్కువకి వస్తా ఉన్నారంటే తక్కువకి వచ్చి ఈ విషయం మీద మేము అందరూ కూడా మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే చాలా మనసు బాధపడుతుంది. ఈ అసోసియేషన్ ఎప్పుడో స్థాపించబడింది. ఈయన తెలుసో తెలియకో ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీడియాలో తీసుకుని మా అసోసియేషన్ని, మా ఓనర్లను అందరినీ కూడా బ్యాడ్ చేశారు. ఈ మాటలు దయించి వెనక్కి తీసుకుంటారని మా ఓనర్లు అందరి తరపున అందరికీ కూడా మీ మీడియా వాళ్ళకి అందరికీ కూడా ఇది సరిచేసి చూపెడతారని మా మనవి. అందరికీ కూడా అది నమస్కారం. బోర్డు గత 62 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందండి. ఇందులోని మా నాన్నగారు డ్రైవరు, మేము డ్రైవరు, మా అబ్బాయిలు కూడా ఇందులోకి వచ్చేసారు. మొత్తం అంతా కలిపి ఒక క్రమశిక్షణగా ఇందులో వెళ్తా తప్ప ఏ విధమైన సొంత లోడ్లు, సొంత కిరాయిలు సొంతంగా మేము ఎవరి మీద ఆర్డర్ అయ్యాం. ఒకవేళ బయట బళ్ళు వచ్చి లోడ్ అయినా సరే వాళ్ళు వచ్చి లోడ్ వేసుకెళ్తారు తప్ప మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏనాడు కూడా 60 సంవత్సరాల చరిత్రలో చూడండి ఎప్పుడు కూడా ఎవరిని కొట్టలేదు, ఏమీ చేయలేదు. ఇక్కడ దందా లేదు. అందరం కలిసిమెలిసి వెళ్తాం, కలిసిమెలిసే ఉంటుంది వ్యాపారం అంతానే. అక్కడేమో ఛాంబర్ ఉంది. ఛాంబర్లోనే ఇక్కడ మాకు నిర్ణయించిన రేట్లు ఉంటాయి, దాన్ని బట్టి వెళ్తాయి తప్ప ఏ రోజుకి ఆ రోజు రేట్లు పెట్టి ఏ రోజుకి ఆ రోజు పెట్టేసి లారీలు ఉన్నాయని వెళ్ళవండి. మాకు ఎప్పుడైనా సరే 200 లారీలు కంపెనీ కావాలంటే 200 లారీలు కూడా ఎట్ ఆ టైం ఇచ్చి పంపుతాము. 100 లారీలు వెళ్తే 100 లారీలు, 50 లారీలు వెళ్తే 50 వెళ్తాయి. 3000 లారీలు మాకు ఉన్నాయండి. ఈ యూనియన్ ఆఫీస్ మీద ఆధారపడి 50,000 కుటుంబాలు
ఓటు అయితే ఏకంగా 1,00,000 మంది దాకా ఉంటారు. అందరూ దీని మీద ఆధారపడి క్రమశిక్షణగా వెళ్ళి చేసుకుంటారు తప్ప ఎప్పుడు కిరాయిలు ఆతల పార్టీ వాడిని తీసుకొచ్చి ఇలా చేసి ఇబ్బంది ఎప్పుడూ కూడా పెట్టలేదండి. మహానూసి వారికి ఎవరో తప్పుడు న్యూస్ అందించారు. దానివల్ల మా మీద ఇలా చెప్పారు, కానీ మాకు మనోభేదాలు దెబ్బతిన్నాయండి. మేము చాలా బాధపడుతున్నాము. కాబట్టి మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి. ఎప్పుడైనా ఏమైనా కొట్టినట్టు కానీ ఏమైనా అన్నట్టు కానీ ఎప్పుడు ఏ వాండర్ ఎప్పుడు చేయలేదు. 60 సంవత్సరాలు, నాకు 12 సంవత్సరాల వయసు ఉంది కానీ ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు కూడా ఎవరిని ఎటువంటి బాధ్యత అనలేదు. కరోనాలో కూడా మేము హెల్ప్ చేసాం తప్ప ఎవరికి అన్యాయం చేయలేదు. అనేక మందికి మేము బట్టలు పంచిపెట్టడం ఏంటి, డబ్బులు ఇవ్వడం ఏంటి, డాక్టర్ల ద్వారాగా అన్నీ చేసి ప్రజలకు చేసాం. మేము అందరం కలిపి కూటమి రావాలి, మనం అందరం బాగుండాలి. ఇందులో 80% కూటమికి వేసిన ఓట్లు వేసిన వాళ్ళే కానీ లేదండి. ఎందుకంటే గత ముందు పాడైపోయింది కాబట్టి అందరం బాగుండాలి. పవన్ కళ్యాణ్ గారు రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి, మనకు మంచి ప్రభుత్వం అందుతుంది, మనందరం బాగుంటామని చెప్పి మేము ఎంతో ఉత్సాహంతో తిరిగి చేసుకున్నామండి. దాన్ని బట్టి మేము ఇక్కడ ఉన్నామండి. అంతేగాని ఎవరి మీద ఎటువంటి యుద్ధాలు చేయలేదు, ఎటువంటి ఫైటింగ్లు చేయలేదు. కానీ శాంతియుతంగానే అందరితో పోరాడి శాంతియుతంగానే కిరాయిలకు వెళ్ళాం. కానీ ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు కూడా ఎట్ టైం మేము పోర్ట్లో డిబార్డ్ పోర్ట్లో వచ్చి తోలకాలు ప్రతిదీ కూడా సగం బయట వరకు ఇచ్చి సగం మేము తీసుకున్నామండి. ఒకప్పుడైతే మా 70% వెళ్ళి ఎదరోళ్ళు 30% వెళ్ళి, కానీ ఇప్పుడు మాయి ఆలి సిరిసగం చేపలు వెళ్తున్నాం తప్ప ఏ ఒక్క కంపెనీని బాధ పెట్టలేదు. అలాగే పామాయిల్ కంపెనీ వారు కూడా మా యూనియన్ నుంచి లారీ వెళ్ళిందంటే మనశ్శాంతిగా ఇంట్లో పడుకుంటా ఉంటారు. ఎందుకంటే ఎటువంటి దొంగతనాలు కానీ ఏమి జరగవు. యూనియన్ మాకు బాగుందని పామాయిల్ కంపెనీ వాళ్ళు చాలాసార్లు ఛాంబర్లో చెప్పారు, మా యూనియన్కి వచ్చి చెప్పారు. అందరికీ ఉపయోగపడలేక వెళ్ళాం తప్ప ఏ ఒక్కరిని మేము ఎవరిని కూడా చిందించలేదు, ఎవరిని మేము ఏం చేయలేదు. కాబట్టి దయించి మహానూసు వంశీ గారు ఈ మాటలు మీరు వెనక తీసుకుని మాకు ఒకసారి మీరు కాకినాడ వచ్చారు, మళ్ళీ రండి కావాలితే మా యూనియన్ తరఫున చూడండి. 2,000 లారీలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఎవరికి ఎటువంటి ఆటంకం చేయలేదు. ధన్యవాదాలండి. నమస్కారం. మేము కాకినాడ లారీ ఓనర్ అసోసియేషన్ మహా టీవీ వంశీ గారు నిన్నటి దినాన్ని ఈ మా అసోసియేషన్ మీద కొన్ని తప్పుడు ఆరోపణలు చేశారండి. ఒకవేళ అవి నిజమైతే సంగ్రహ నివేదిక ఎంక్వైరీ చేయించి అవి నిరూపిస్తే మీ ప్రభుత్వం వేసిన శిక్షకు మేము దేనికైనా మేము సిద్ధంగా ఉంటాం. ఈ లారీ ఓనర్ అసోసియేషన్ అనేది 1961 నుంచి ఇది రన్నింగ్లో ఉన్నదండి. మీరు ఈ మధ్యకాలంలో వచ్చి దీన్ని మాఫియా కింద మీరు పేరు పెట్టడం ఇది కరెక్ట్ అయిన మాటలు కాదు. కాబట్టి ఈ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి. ఈ అసోసియేషన్ అనేకమైన సేవా కార్యక్రమాలు చేసింది. కరోనాలో మనిషి బయటికి రాలేనప్పుడు అనేక ప్రాంతాలకి మా అసోసియేషన్ నుంచి లోడింగ్స్ పంపించాం. మేము ప్రాణాలు తెగించి మా డ్రైవర్లు ఆ లోడ్లు పట్టుకెళ్ళడం జరిగింది. 20 లక్షల రూపాయలు ఈ కాకినాడ పట్టణానికి మా అసోసియేషన్ కరోనాకి పనిచేయమని ఇచ్చింది. ఇలాంటి రకరకాల సేవా కార్యక్రమాలు మా అసోసియేషన్ చేత ఇంచుమించు 30,000 మంది ఈ అసోసియేషన్ మీద బతుకుతున్నారు. ఓన్లీ లారీ డ్రైవర్లు, క్లీనర్లు, ఓనర్లు, ఇంకా మెకానిక్లు, ఫైనాన్స్ వారు, ఇంకా అనేక మంది ఉన్నారు దీని మీద బ్రతికేవారు. కాబట్టి మహా టీవీ వంశీ గారు ఈ మాటల్ని మీకు ఏమైనా నిజాలు తెలిస్తే మీరు నిరూపించండి, లేదంటే ఈ మాటలు వెనక్కి తీసుకోమని మేము ఈ మీడియా ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక మాధ్యమాలలో లారీ యజమానులను మాఫియాగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేయడం తగదు. తమ బ్రతుకులు పొట్టలు కొట్టద్దంటూ ఆవేదన వ్యక్తం చేసిన లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు. కాకినాడ యాంకరేజ్ ఫోర్ట్లో సీజ్ చేసిన స్టెల్లా ఎల్ నౌకను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నియమించిన ప్రత్యేక బృందం. నౌకలో ఉన్న మొత్తం బియ్యాన్ని నిబంధన ప్రకారం తనిఖీ చేసి సమగ్ర నివేదిక సమర్పించనున్న 10 మంది అధికారుల బృందం. కాకినాడలో ఘనంగా అలనాటి ప్రముఖ సంగీత గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి. ఘంటసాల కీర్తిని కొనియాడుతూ ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.